నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మినిట్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్డేట్స్ని చూద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే సర్వే కూడా చేయించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. వైజాగ్ వాసుల ఉల్లి పోరాటంపై ఎక్స్ప్రెస్ టీవీ కథనానికి అధికారులు స్పందించారు. కంచెరపాలెం రైతు బజార్ను అధికారులు సందర్శించారు. తోపులాటలు జరగకుండా అందరికీ ఉల్లిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. యూనివర్సిటీ హాస్టల్స్ నుంచి నాన్ బోర్డర్స్ తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఎస్వీఏలో ర్యాగింగ్ ఘటనపై పూర్తి నివేదిక 2 రోజులు అందుతుందన్నారు గంటా. చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి గొడవల నేపథ్యంలో మరదలపై చేయి చేసుకున్నాడు బావ. పొలంలో మరదల్ని చితకబాదాడు. కాళ్లతో తన్ని కిరాతకంగా వ్యవహరించాడు.